అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే. ఈరోజు ఒంగోలులో పరిస్థితులు, అదేవిధంగా బాపట్ల జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందా అనేది మనం కూలంకుషంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మరోవైపు చూస్తే ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది. జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి పదవికి కూడా ఆయన దరఖాస్తు దాఖలు చేశారు. ఇది ఒంగోలులో చర్చ నడుస్తున్నటువంటి అంశం. మనకి బాపట్ల కాపులకి ఇచ్చి ఒంగోలు రెడ్లకి ఇస్తారా, లేకపోతే ఒంగోలులోనే మరొక కాపు కమ్యూనిటీ నుంచి నామినేషన్ దాఖలు చేస్తారా, ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారనేది ఈ నెల 5 తర్వాత జరిగే పరిస్థితులు. ఎందుకంటే ఇవన్నీ ఆన్లైన్ చేయటం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి సమర్పిస్తారు. అక్కడ అధిష్టానం తీసుకునే నిర్ణయం ఫైనలే కాబట్టి అటు ఆమంచి స్వాములైనా, ఇక్కడ బాలినేని ప్రణీత్ రెడ్డి అయినా, మరో కాపు నేత అయినా ఎవరైనా కూడా మరి ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా ఈ 2 జిల్లాల్లో అధ్యక్ష పదవి రేసులో వీరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అటు ఆమంచి స్వాములకు కూడా రాజకీయంగా మంచి పేరుంది, ఆమంచి కుటుంబానికి మంచి పేరుంది, అదేవిధంగా బాలినేని కుటుంబానికి ఒంగోలులో మంచి పేరుంది. సో ఈ ఇద్దరిలో కూడా అటు బాపట్ల ఇటు ప్రకాశం కొత్త జిల్లా అధ్యక్షులు రాబోయే రోజుల్లో కానున్నారనేది మరి జనసేన పార్టీలో ఉన్నటువంటి లోగుట్టు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. రాజకీయాల్లో ఎవరు ఏ రోజైనా కూడా మరి అధికారం పొందొచ్చు, పదవులు పొందొచ్చు. రేపు తీసుకునేటువంటి ఫైనల్ నిర్ణయంలో ఎవరికి ఆ పదవులు దొక్కుతాయి అనేది కూడా ఆమంచి స్వాములకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. గతంలోనే మేబీ ఎలక్షన్ అయిపోయినాక జనసేన పార్టీ కూటమిలో భాగస్వామి అయినాక జనసేన పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత కూడా మరి ఆయన తన సొంత స్థలాన్నే పార్టీ కార్యాలయంగా కూడా చీరాల్లో రూపుదించాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటి నుంచి కూడా ఆయనకు జనసేన పార్టీలో నామినేటెడ్ పదవి కానీ ఏదైనా పార్టీ పదవి వస్తుందని అందరూ ఆశించినటువంటి పరిస్థితి. 2024 ఎలక్షన్లో ఆయన గిద్దలూరు టికెట్ ఆశించారు. గిద్దలూరు కానీ దర్శి కానీ, ఎందుకంటే కాపు కమ్యూనిటీ ఎక్కువ గిద్దలూరులో ఉంటారు, దర్శిలో ఉంటారు. అయితే ఈ కూటమి బైఫర్కేషన్లో భాగంగా ఒక టికెట్ ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రాతిపదికన ఆయనకు అక్కడ వస్తుందని ఆశించారు. అయితే చివరి మినిట్లో ఆయనకు టికెట్ నిరాకరించడం అనేక చర్చలు జరిగాయి. అయితే 2024లో మరి అప్పట్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూటమిలో మరి జనసేన పార్టీ కొలువు తీరిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటూ ముందుకు సాగుతున్న వేళ మరి జనసేన పార్టీ ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవులకు సంబంధించి ఎవరికి వారు ఆశావాహులు అర్జీలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. పార్టీలో చేసినటువంటి కార్యక్రమాలు, పార్టీలో వారు పార్టీ ఆవిర్భావించిన దగ్గర నుంచి జనసేన పార్టీలో జరుగుతున్న పరిస్థితులు, అదేవిధంగా ఆయన జనసేన పార్టీలోకి చేరేటప్పుడే చీరాల నుంచి భారీ కాన్వాయి తదితర అంశాలు, కాపు కమ్యూనిటీ కావటం, ఇవన్నీ కూడా మరి ఆయనకు కలిసి వచ్చేటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. బాపట్ల కాన్స్టిట్యున్సీలో భాగమైనటువంటి చీరాల కానీ, అద్దంకి కానీ ఆ ప్రాంతాల్లో కూడా మంచి పరిచయాలు ఉన్నటువంటి మరి వారంతా రాజకీయంగా ఆమంచి స్వాములు గారు యాక్టివ్ కావాలి, కాపు కుటుంబాలు మళ్ళీ జనసేన పార్టీలో యాక్టివ్ కావాలని సంకల్పిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఆమంచికి బరిలో ఉన్నది ఎవరు, ఆమంచికి యాక్టివ్గా మరి పోటీలో ఉన్నది ఎవరు అనేది కూడా మరికొన్ని రోజుల్లో రాజకీయంగా తేటతెల్లం కానుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఒంగోలు చూసినట్లయితే బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి మరి రాజకీయంగా కూడా జిల్లా అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం జరిగింది.